ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రతివారిపల్లెలో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుచేస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమాన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి చంద్రబాబు వి కాలింగ్ మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, టిటిడి బోర్డు మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్, పెద్దిరెడ్డి నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాల తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడుగా నియమితులైన శ్రీయుతులు కరుణాకర్ రెడ్డి గారు. వారు 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేశారు. శాసనసభ్యుడిగా 2 సార్లు పనిచేశారు. మరి పార్టీకి అనేక రకాల సేవలు అందించారు. ఈరోజు తిరిగి వారు ఎన్నికల దాకా ఈ పదవిని చేపట్టి మన జిల్లాలో అన్ని నియోజకవర్గాలను కూడా గెలిపించాలని చెప్పి ఒక బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి మనమంతా కూడా వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి మన తరఫున మన పక్క నియోజకవర్గాల్లో కూడా మనం పార్టీని గెలిపించడానికి కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఇలా కరుణాకర్ రెడ్డి గారి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. మా కుటుంబానికి చాలా సన్నిహితుడు. మా తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు ఆయన కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి కూడా వారితో పరిచయం ఉంది. దాదాపు 50 సంవత్సరాల పైన. మరి అలాంటిదైతే మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన నియోజకవర్గానికి కృషి చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఈ హామీలు నెరవేర్చలేదు. చెప్పిన హామీలు ఏవి నెరవేర్చకుండా గవర్నర్ అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయడం, లేదా గతంలో ఏదైనా ఆయనకు ఎన్నికల్లో అడ్డు తగిలింటే వారి మీద కేసులు పెట్టి లోపలేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా పనిచేసే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి లోపలేయడం, ఈ కార్యక్రమం తప్ప మన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేశారో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేయడం లేదు. మొత్తం కూడా చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు. అప్పుడే ఆయనకి ఏమన్నా తెలిసి మాట్లాడుతూ ఉన్నాడో తెలియక మాట్లాడుతూ ఉన్నాడో నాకు తెలియదు కానీ, లేదా అధికార అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడో తెలియదు కానీ, మరి నేను హామీలన్నీ నెరవేర్చేశాను. మనమంతా కూడా చూసాం మీడియాలో, పేపర్లలో కూడా.
కానీ మాట మార్చి మీ నాలుక మడత అని చెప్పి చెప్పాడు. మరి ఇలాంటి దుర్మార్గుడు గతంలో కూడా మనం 2 సార్లు మోసపోయాం. రామారావు గారి నుంచి ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు ₹2 కేజీ బియ్యాన్ని ₹5 25 చేశాడు. మహిళలంతా కూడా ఎంతో నమ్మకంతో రామారావు గారి మీద మద్యపాన నిషేధం అంటారే మూకుమ్మడిగా ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే ఆ రోజు వచ్చిన 3 నెలల్లోనే మా ప్రభుత్వం నడిచేది కష్టం.